సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం చూసుకొని, అంటే ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే సుప్రీంకోర్టుకి కొన్ని రైట్స్ ఉంటాయి అన్నమాట, డైవర్స్ ఇచ్చేసి. అలా అని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. కింద కోర్టుల్లో అంతా అయిపోయిన తర్వాత అక్కడ సెటిల్ అవ్వవు అని అనుకుంటే అప్పుడు హైకోర్టుకి వేసుకోవాలి, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వేసుకోవాలి. అది ప్రాసెస్. సుప్రీంకోర్టుకి వెళ్ళిపోగానే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తున్నారులే అని చెప్పేసి, వాళ్ళకి అథారిటీ ఉందిలే అని చెప్పేసి వెళ్ళిపోమాకండి. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం రైట్స్ ఉన్నాయని చెప్పారు. అంటే కేసులనే మాత్రమే తీసుకుంటారు. డైరెక్ట్ సుప్రీంకోర్టులో కేసు వేయడానికి లేదు డైవర్స్కి. అది తెలుసుకోండి ఫస్ట్. సుప్రీంకోర్టులో డైరెక్ట్గా డైవర్స్కి కేసు వేసే వెసులుబాటు అయితే లేదు, అవకాశం లేదు. సో కాకపోతే కింద కోర్టుల్లో జరిగిన కేసులకి రిట్ పిటిషన్స్ ఫైల్ చేసుకొని మూవ్ అవ్వచ్చు అనమాట. కింది కోర్టుల్లో మాకు న్యాయం జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు